అందరికీ నమస్కారం. ఫైర్ బ్రాండ్ పోలీస్ ఆఫీసర్గా గుర్తింపు తెచ్చుకున్న కోయ ప్రవీణ్ గారు ఇటీవల పులివెందుల ఎన్నికల సందర్భంలో, ఆ తర్వాత రాయలసీమ ప్రాంతంలో ఈ గన్ లైసెన్సులు అక్రమంగా సంపాదించిన కొంతమంది క్రిమినల్స్ తీసుకున్న గన్ లైసెన్సుల రద్దు విషయంలో, ఎర్రచందనం స్మగ్లర్ల మీద దాడుల విషయంలో వీటన్నిటిలో కూడా వార్తల్లోకి ఎక్కారు. సో రాయలసీమ రేంజ్ ఐజీగా ఆయన బాధ్యతలు, డిఐజీగా ఆయన బాధ్యతలు తీసుకుని 1.5 year పైన అవుతుంది. ఈ 1.5 yearలో ఆయన ఎక్స్పీరియన్సెస్ మనతో షేర్ చేసుకుంటారు. ప్రవీణ్ గారు నమస్తే అండి. నమస్కారం. ప్రవీణ్ గారు, రాయలసీమ అనగానే ఫ్యాక్షనిజం, హడావుడి ఇదంతా ఉంటుంది. పోలీస్ ఆఫీసర్లకి కత్తి మీద సామంటారు. సో మీరు రాయలసీమ రేంజ్కి వెళ్ళిన తర్వాత చాలామంది ఇష్టపడరు కదా వెళ్ళటానికి కూడా. సో ఈ 1.5 yearలో మీరు ఎదుర్కొన్న అనుభవాలు ఏమైనా ఉన్నాయా ఈ ఫ్యాక్షనిస్టులకు సంబంధించి? రాయలసీమ అంటేనే ఫ్యాక్షనిజానికి పుట్టినిల్లు లాంటిది. గతంలో విపరీతమైన హింస అక్కడ ఉండడం జరిగేది. గత లాస్ట్ 10 yearsగా అయితే చాలా మోతాదులో హింస అనేది పూర్తిగా తగ్గిపోయింది. కానీ ప్రస్తుతానికి వర్గం పోరైతే అలాగే ఉంది. తర్వాత అక్కడ ప్రజల్లో ఏంటంటే కొంచెం అది ఆవేశపరులు అనమాట. ఇప్పుడు ఏ గోదావరి జిల్లా లేకపోతే ఉత్తరాదిలో అయితే చిన్న మాట జరుగుతూ ఉంటే ఏదో అరుచుకుంటారు, కేకలు వేసుకుంటారు. కానీ ఆ ప్రాంతంలో చిన్న కోడి పిల్లకాడ తగాదా బడులు అయితే ఇద్దరు మిత్రులు కలిసి తాగుతూ చిన్న మాట అంటే చేతికి దొరికింది ఏది ఉంటే వచ్చి తల మీద గాయపరుస్తారు. సో అలాగే అనేకమైన ఈ సంవత్సరాల కాలంలో 5-6 302లు అసలు దానికి కారణం అంటే ఏమీ లేదు. జస్ట్ స్పాంటైనియస్ స్పర్ ఆఫ్ ది మూమెంట్ లో చేతికి అందొచ్చింది తీసుకుని కరెక్ట్ గా తల వెనక బాగానే కొడతాడు. ఒక్క వేటికే పడిపోవాలన్నమాట. ఆ మాదిరి కొడతారు. ఆ డిఎన్ఏలో ఇంకా అది ఉంది కొద్దిగా, అది ఉంది. అది మినాయిస్తే ఇప్పుడు ఇది వరకు మనం సినిమాల్లో చూసింది విన్నది ఆ స్థాయిలో అయితే లేదు. అంతా కూడా కల్చర్ మారిపోయింది. నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ 2nd, 3rd generations వాళ్ళు ఇప్పుడు ఉన్నారు. వాళ్ళు కూడా చాలా మంది ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఉన్నారు. సో వాళ్ళంతా హైదరాబాద్, బెంగళూరు బేస్డ్, తర్వాత అబ్రాడ్ వెళ్ళిపోవటం. కానీ ఊర్లో వర్గాల్లో మాత్రం అదే వైరు వైషమ్యాలు అలాగే కొనసాగుతున్నాయి. కాకపోతే ఏంటంటే నాయకుల నుంచి వాళ్ళకి ఇది వరకు నాయకుడు ఏం జరిగినా కూడా మొత్తం వాళ్ళకి కేసులు అయితే కోర్టు ఖర్చులు, ఇంటి పోషణ చూసుకున్నాడు. ఇప్పుడు నాయకుల్లోనే మార్పు వచ్చి అబ్బాయి కాలం మారిపోయింది చెప్తున్నారండి, మారండి మీరేమైనా అనవసరంగా ఇలాంటి అట్లా ఇరుక్కుంటే మేము పట్టించుకోని చెప్పి ఆ విధంగా మొత్తం ఆల్మోస్ట్ ప్రెసెంట్ అయితే ఆ స్థాయిలో అయితే హింస లేదండి. మీ రేంజ్ వచ్చేసి ఉమ్మడి కర్నూలు, ఉమ్మడి కడప జిల్లాలు కదా. చిత్తూరు జిల్లాలో మదనపల్లి సబ్ డివిజన్ కూడా మనకి అదే రాజంపేట పార్లమెంట్. ఇప్పుడు మామూలుగా ఈ ఇన్వెస్టర్స్ వస్తుంటారు, రకరకాల యూనిట్స్ పెడతా ఉంటారు కదా, వీళ్ళని కూడా బెదిరించడం, వీళ్ళ దగ్గర అలాంటివి ఇప్పుడైతే గతంలో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కొన్ని ఇండస్ట్రీస్ వెళ్ళిపోయినాయి, జాకీ ఇలాంటివన్నీ కూడా. నాకు దాని మీద అవగాహన లేదు. ప్రస్తుతం ఈ పరిధిలో అయితే అలాంటివి ఏం జరగట్లేదా? ప్రస్తుతం అయితే అక్కడ సోలార్, విండ్ భారీ మోతాదులో జరుగుతున్నాయండి. అలాగే ఏదో సిబిడి కంప్రెస్డ్ బయోగ్యాస్ అని. సో అక్కడ అది ఇంకా వర్క్ స్టార్ట్ అవ్వలేదు కానీ సోలార్, విండ్ అయితే జరుగుతున్నాయి. అక్కడంతా ఒక క్రమశిక్షణ పరంగా సెట్ అయిపోయి ఉంది, అంతా స్మూత్ గా వెళ్ళిపోతుందండి. తర్వాత మీరు వెళ్ళిన తర్వాత అక్కడ ఫ్యాక్షనిస్టుల విషయంలో కావచ్చు, లేదంటే లా అండ్ ఆర్డర్, అసాంఘిక కార్యకలాపాలు, ఈ మట్కాలు ఇలాంటివన్నీ ఉంటాయి కదా, ఈ విషయంలో చాలా కఠినంగా వ్యవహరించారు. దాని మూలంగా మీకు హెచ్చరికలు కూడా వచ్చినాయి అంటారు? అధికార పార్టీ అంటూ ఏమీ రాలేదండి. కొంతమంది కొద్దిగా పెద్ద స్థాయిలో ఉండే వ్యక్తులకి, ఈ ప్రభుత్వంలో పెద్ద స్థాయిలో వ్యక్తులకి నీడలాగా ఉండేవాళ్ళు ఒకళ్ళిద్దరు వచ్చి ఆ విషయంలో కొంచెం సడలించమని రిక్వెస్ట్ చేయడం జరిగింది. కానీ సో ఒక విషయం తప్పితే మీరు ఏదైనా అడగండి అని సున్నితంగా చెప్పి తిరస్కరించడం. ఇప్పుడు ఈ లా అండ్ ఆర్డర్ విషయంలో రాజీ పడొద్దని ముఖ్యమంత్రి గారు ఏమన్నా డైరెక్ట్ క్లియర్ గా చెప్తారు. ఆయన ఎప్పుడు వచ్చినా కూడా లా అండ్ ఆర్డర్ లో మా వాళ్ళైనా కూడా మీరు వెనక ముందు ఆడొద్దు, లా అండ్ ఆర్డర్ తన పని తను చేసుకోవాలని వాళ్ళందరి ముందే ఎస్పీ గారు, డిఐజీ గారు లా అండ్ ఆర్డర్ విషయంలో మా వాళ్ళు తప్పు చేసినా మీరు వెనక ఆడొద్దు, లా అండ్ ఆర్డర్ చాలా క్రిస్టల్ క్లియర్ గా ఉండాలి, లా అండ్ ఆర్డర్ ఉంటేనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుద్ది, ఇక్కడ పెట్టుబడులు వస్తాయనేది ప్రతిసారి ఎప్పుడు వచ్చినా చెప్తారండి. సహజంగా కర్నూలు, కడప జిల్లాల్లో వైసీపీ డామినేషన్ ఉంటుంది. అంటే మొన్న ఎలక్షన్లో టీడీపీ నార్మల్గా సీట్లు వచ్చినాయి, కానీ డామినేషన్ వైసీపీది ఉంటుంది కదా.
సో ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి? ఇప్పుడు కూడా కొంచెం అదే, ఇప్పుడు ప్రజెంట్ నాయకులంతా ఉన్నారు. సో వైసీపీలో ఉన్న చాలా మంది ఎలక్షన్ తర్వాత, ఎలక్షన్ ముందు టీడీపీకి వచ్చారు. సైలెంట్ అయిపోయారా? అంటే ఎవరైతే మెయిన్ నాయకులు ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం సైలెంట్ గా వాళ్ళ ఈ 2 జిల్లాల్లో అయితే వాళ్ళ కార్యకలాపాలు వాళ్ళు చేసుకుంటున్నారు. పెద్దగా ఏదో వాళ్ళ పార్టీ పిలిపిస్తే ఈ కోటి సంతకాల సేకరణను ఇలా ఒకటి అరా చేశారు తప్పితే ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. కింద స్థాయిలో మాత్రం వైసీపీలో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది టీడీపీలోకి వచ్చి వాళ్ళతో సో వాళ్ళు ప్రశాంతంగా కలిసిపోతున్నారు అంతా. అది మన రాజకీయ విషయాలు మనం మాట్లాడలేము కదా. ప్రస్తుతం అంటే గొడవలు లేవు, పీస్ మనకి ఓన్లీ ల్యాండ్ ఆర్డర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ పీస్ తప్పితే పొలిటికల్ అది మన ప్రమేయం కాదు కదండి. పులివెందుల జడ్పీటీసీ బై ఎలక్షన్ జరిగినప్పుడు బాగా హడావుడి చేశారు. మీరు వన్ సైడ్గా అధికార పార్టీకి సపోర్ట్ చేశారన్న విమర్శలు వచ్చినాయి మీ మీద. మీకు వైసీపీ నుంచి హెచ్చరికలు ఏం రాలేదా? జగన్మోహన్ రెడ్డి కానీ ఇంకోళ్ళు కానీ ఎవరన్నా ఫోన్ చేయటం కానీ మాట్లాడటం? లేదండి. అక్కడ ఉన్నప్పుడు ఎంపీ అవినాష్ రెడ్డి గారు వచ్చి వారు ఒక విజ్ఞాపన పత్రం సమర్పించారు. అది పరిశీలించి దానిపై చేయగలిగిన కాడి వరకు ఆయన అందులో ఏదైతే సమంజసమైందో మనం చేయటం జరిగింది. మనం వన్ సైడ్ ఎందుకు చేస్తామంటే మనం ప్రభుత్వ ఉద్యోగులు భారత రాజ్యాంగం ద్వారా ఆర్టికల్ 312 ద్వారా రాష్ట్రపతి చేతుల మీదుగా నియమించబడ్డవాళ్ళు. మనం ఏది చేయాలో అది అంతవరకే చేసాం. ఒకళ్ళ పార్టీ కొమ్ముగా విమర్శించారుగా వైసీపీ వాళ్ళు. ఎలక్షన్ సమయంలో ఎట్లా ఉంటదంటే అండి, రకరకాలుగా విమర్శిస్తారండి. వాటన్నిటికీ మనం స్పందించలేం. ఒకసారి స్పందించినందుకు పత్యాపరాలని ఎందుకు ఏం పని ఇక్కడ మీకు అని చెప్పి మాట్లాడారు కదా. అది ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే ట్రెండ్ అయింది ఆ డైలాగ్. అది ఓకే, అది వేరే. అది మరి ఇప్పుడు ఈ రోజు సోషల్ మీడియాలో మనం మన చేతిలో ఉండదు. ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే ఆ ప్రాంతానికి ఆ రోజు 2 ఛానల్ వాళ్ళ మిస్చీఫ్ వాళ్ళ బహిరంగంగానే విమర్శించాం. తర్వాత వాళ్ళకి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ఛానల్స్ ఎన్టీవీ తర్వాత టీవీ9. ఇప్పుడు ఆ రోజు జరిగింది ఏంటంటే ఆ ప్రాంతానికి ఒక హింసాత్మక చరిత్ర ఉంది. అవన్నీ తీసేసి నేను మాట్లాడిన పత్యాపారం అంటే ఎలా కుదరదండి? అంటే పులివెందలు ఏమన్నా నోట్లో ఏలెడితే కొరకటం చేత కానీ పిల్లలు ఉన్నారు ఆ పులివెందల్లో. ఆ ప్రాంతానికి ఒక 50 సంవత్సరాల రక్త చరిత్ర ఉంది. ఆ ప్రాంతానికి ఉన్న చరిత్ర దృష్ట్యా ఇరు వర్గాలు ఎదురుపడకుండా మనం పక్క ప్రణాళిక ప్రకారం ఎవరెక్కడ ఏ రోజు ఎక్కడ ప్రచారం చేసుకోవాలో ప్రణాళిక ప్రకారం దానికి సెక్యూరిటీ అన్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. వైసీపీ వాళ్ళకి సపోజ్ పటమడ అంటే నాకు ఊరి పేర్లు కొంచెం సడన్ గా గుర్తు రావట్లేదు, అంత పరిచయం ఉన్న ఊర్లు కాదు కదా. ఇప్పుడు వాళ్ళు పటమట లంకలో చేసుకోమని వైసీపీకి పర్మిషన్ ఇచ్చాము, తాడిగడపలో చేసుకోమని టీడీపీకి పర్మిషన్ ఇచ్చామండి. ఇప్పుడు వైసీపీ వాళ్ళు పటమట లంకలో చేసేవాళ్ళు ఒక ఎమ్మెల్సీని ఆ ప్రాంతం ఒక ఆయన కలిసి ఈ తాడిగడప వచ్చి ఈ మధ్యనే వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఆయన ఇంటికి వచ్చి ఆయన బుజ్జగిస్తున్నారో బెదిరిస్తున్నారో అది మనకు తెలియదు వాస్తవం. ఆ విషయం తెలుసుకుని మీరేంది మా పార్టీలోకి వచ్చిన వాళ్ళు అని చెప్పి దాడి చేయడం వాళ్ళు ప్రశ్నిస్తాకెళ్ళారు. అయితే అక్కడ ఏం జరిగిందంటే అందులో అక్కడ ఎమ్మెల్సీ గారు కాకుండా వేరే వ్యక్తి అతను ఉన్నారు. అతనికి ఆ టీడీపీ గుంపులో ఉన్న వ్యక్తికి ఏదో పాత కక్షలుండి అతను శృతి మించి అతి దారుణంగా కొట్టడం జరిగింది. దానిపై జరిమానం తీసుకున్నాం. సో ఇప్పుడు మనం ఆ రోజు ఏంటంటే నువ్వు తాడిగడప లంకలో చేసుకోమన్నవాడు తాడిగడప నువ్వు పత్యాపారానికి వెళ్తే తంతారు మరి నాకు చెప్పెళ్ళావా అన్న. వాడికి దాంట్లో ఏం చేశారంటే ఆ ఛానల్ వాళ్ళకి ఏదో ఇన్పుట్ ఎడిటర్స్ అని ఉంటారంట కదా హెడ్ ఆఫీస్ లో, ఆ క్యాచీ వర్డ్స్ ని మాత్రమే చేసి దాన్ని రిపీట్ చేసుకుంటూ వాళ్ళకి నచ్చినట్టు దాన్ని ఇప్పుడు మీడియా అనే దానికి కూడా కొన్ని మీడియా ఎడిట్ చేసి దాన్ని ఫారిన్ కంట్రీస్ లో మీడియా లాస్, మీడియా ఎథిక్స్, తర్వాత ప్రైవసీ లాస్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి. ఇప్పుడు ఒక మీడియా ఛానల్ ఒక ఇంటర్వ్యూ తీస్తే ఆ రికార్డింగ్ ఆ సోదరు ఇంటర్వ్యూ చేసిన వ్యక్తికి ఇవ్వాలి. దాన్ని ఏ విధంగా మార్చినా కూడా వెంటనే దాన్ని సివిల్ సూ చేస్తూ అంటారు. చాలా భారీ రొక్కాలకి సూ చేస్తారు. మనకు ఆ చట్టాలు లేకపోవడం వల్ల మీడియా కెమెరా పుచ్చుకుని మేము ఏం మాట్లాడినా చెల్లుద్ది, మేమే అన్ని నిర్ణయిస్తాం అన్న అహంభావం ఉంది. దాని మీద వాళ్ళకి నోటీసులు జారీ చేయడం జరిగింది. సార్ మాదేం లేదు సార్, మా యజమాని మమ్మల్ని మీరు కన్నెర చేయొద్దని తర్వాత రోజు వచ్చి బతిలాడుకున్నారు. అంటే మోస్ట్ ఆఫ్ టైమ్స్ ఏంటంటే వీళ్ళదేం ఉండదు,
అదే వీళ్ళు ఏంటంటే షూట్ చేసి పంపిస్తారు, అక్కడ వాళ్ళు వాడికి ఇప్పుడు మీడియా ఎడిటర్ కి ఆ హక్కు లేదు కదండి. అవునవును. మీడియా ఎథిక్స్ ప్రకారం మీడియా ఎడిటర్ అనేవాడు ఛానల్ అయినా జరిగిన వాస్తవాన్ని యథార్థాన్ని ప్రజలకి విశ్లేషాత్మకంగా ప్రజలకు ప్రజెంట్ చేయాలి. అంతేగాని వాడు సొంత కవిత్వం బట్టి వాడు ఒక ఫార్మ్ ఆఫ్ ఒపీనియన్ బిల్డింగ్, పెర్సెప్షన్ బిల్డింగ్ అనేది చేయకూడదు కదా. ఫారెన్ కంట్రీలో అయితే దాన్ని లక్షలు 100 కోట్లకి వాళ్ళకి నష్టపరిహారం దావాలేస్తారు. మనకి ఇక్కడ అటువంటి చట్టాలు బీబీసీ మీద ట్రంప్ డొనాల్డ్ బీబీసీ క్షమాపణ చెప్పినా కూడా ఒప్పుకోలే. అదేనండి, వాళ్ళ అలాంటి చేస్తే విత్ ఇన్ 6 months లో వాడికి రంగు పడిపోద్ది. ఇక్కడేమో ఏం మనకు ఆ చట్టాలు లేకపోవటం వెళ్ళంటే మనల్ని అడిగేవాడు. చాలా మంది మీడియాతో ఎందుకు లేకపోతే అదే మీ ఆఫీసర్స్ కావచ్చు లేదంటే పొలిటీషియన్స్ కూడా చాలా వదిలేస్తారు. ఇక్కడ అంత పదునైన చట్టాలు మనకు లేవండి. ప్రైవసీ లాస్ అలాంటివి లేవు, మీడియా ఎథిక్స్ అలాంటివి లేవు. సో ఆ ఎన్నికల సందర్భంగానే అవినాష్ రెడ్డి కూడా మీ మీద ఆరోపణలు చేశారు. ఆయన్ని హౌస్ అరెస్ట్ చేశారు. హౌస్ అరెస్ట్ చేసినప్పుడు మీరు కూడా వెళ్ళి మాట్లాడినట్టున్నారు. అసలు ఏం జరిగింది అప్పుడు? అంటే అవినాష్ రెడ్డి ఆ రోజు అక్కడ మనకి ఇంటెలిజెన్స్ ఇన్పుట్ కానీ వేరే లోకల్ ఇన్పుట్స్ కానీ వచ్చింది ఏంటంటే, ఆ రోజు అవినాష్ రెడ్డి అనే వారు కొంతమంది అక్కడ ఏమన్నా ఎలక్షన్ సమయంలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తారనే ఒక సమాచారం వచ్చి ఆయన్ని పొద్దున్న 4 గంటల సమయంలో ఆయన్ని ప్రివెంటివ్ కస్టడీకి తీసుకోవడం జరిగింది. ప్రివెంటివ్ కస్టడీకి తీసుకుని కడప తరలిస్తుండగా ఆయన ఎర్రగుంట్ల క్రాస్ లో ఆయన పార్టీ వ్యక్తులు ఆయన అడ్డగించి అక్కడ ఎక్స్ఎమ్మెల్యే సుధీర్ అక్కడ ఏదో గెస్ట్ హౌస్ లేకపోతే ఆయన ప్రైవేట్ గెస్ట్ హౌస్ తీసుకెళ్లారు. సరే, అయితే ఇక్కడ జనం గమ్ముగూడేటప్పటికి ఆయన అవినాష్ రెడ్డి గారు వెంట ఉన్న సిబ్బంది కూడా వాళ్ళతో మాట్లాడి సరే ఇక్కడే ఉండండిలే ఏముందిలే అన్నట్టంటే ఉన్నట్టే ఉండి ఆయన చెప్పా పెట్టకుండా వెనక డోర్ నుంచి వెళ్ళిపోయి ఆయన సెల్ఫ్ డ్రైవింగ్ లో పులివెందులకు బయలుదేరాడు. ఆయన బయలుదేరాడన్న విషయం తెలిసి కడపలో ఆపమన్నాం, కడపలో ఎవరో ఆపలేపారు. ఈవెన్ పులివెందులు వచ్చే దారిలో అనేక చోట్ల చెక్ పోస్టులు ఉన్నాయి, ఎక్కడ ఎవరో ఆపకపోతే ఆయన వచ్చి ఇంటికి వెళ్ళారు. అంటే మీ వాళ్ళు ఆపలేదు పోలీసులు? ఆయన ఒక కారు వస్తుంటే దగ్గరుండి స్టాపర్లు తీసి పంపించారు. ఎందుకండి అట్లా? చాలా అంటే మొన్న ఒక ఇంటర్వ్యూలో ఏవి వెంకటేశ్వరరావు గారు కూడా ఇదే చెప్పారు. అక్కడ పులివెందుల ప్రాంతం, కడప ప్రాంతంలో వాళ్ళకి భయపడతారు పోలీసులు. భయమని కాదండి, అప్పుడు నేను వచ్చానండి, నేను ఉద్యోగానికి వెళ్ళాను అక్కడికి 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఉండి మళ్ళీ మా ఊరిని ఇంకో చోటుకి వెళ్ళిపోతారు. కింద అక్కడ ఏంటంటే మనకి 371D ఆర్టికల్ 370D వల్ల కానిస్టేబులరీ నుంచి ఏఎస్ఐ వరకు అదే జిల్లా వాళ్ళు అదే జిల్లాలో పనిచేయాలి. ఎస్ఐలు సిఐలు 3-4 జిల్లాల వాళ్ళు అక్కడే తిరుగుతారు రేంజ్ లో. సో దానివల్ల ఏంటంటే ఓవర్ ప్రాక్సిమిటీ, తెలిసిన మొహాలు అవటం వల్ల మొహమాటాలు కానీ, ప్లస్ వాళ్ళు ఆ కుటుంబం నుంచి 2 ముఖ్యమంత్రులు ఉంటాం, ఆ కుటుంబానికి ఒక పేరు ప్రఖ్యాతులు ఉంటాం, ఆ కుటుంబం మీద ఉన్న గౌరవ అభిమానాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆపే ధైర్యం చేయలేకపోయారు. డ్యూటీ కన్నా కూడా ఆ సిబ్బందికి వాళ్ళతో ఉన్న ఒక ఏమంటారు పర్సనల్ అనుబంధం కావచ్చు లేదా ఏదైనా అవ్వచ్చు కానీ యాక్ట్ చేయలేకపోయారు. ఓకే, అంటే మొహమాటాలు, మొహమాటం అనుకోవచ్చు, భయం అనుకోవచ్చు, అభిమానం అనుకోవచ్చు, గౌరవం అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. పులివెందులలో వివేకానంద రెడ్డి మర్డర్ జరిగిన తర్వాత సాక్షులు చనిపోయారు. అవునండి, అనుమానాస్పద మృతులుగా చెప్తున్నారు. తర్వాత అప్రూవర్లకు బెదిరింపులు వచ్చినాయి. దాస్తగిరిని బెదిరించారు, జైల్లోకి వెళ్ళి ఇంకొక అతన్ని ఎవరినో సునీల్ యాదవ్ బెదిరించారు. ఆ బెదిరించిన వాళ్ళు కూడా అతను డాక్టర్ చైతన్య రెడ్డి అని అతను జైల్లోకి వెళ్ళి మరీ బెదిరించారని చెప్పన్నారు. వీళ్ళ రక్షణకి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అట్లాగే బెదిరింపులకు పాల్పడుతున్న వాళ్ళని మీరు ఎట్లా కంట్రోల్ చేస్తారు? ఇప్పుడు అదంతా కూడా గతంలో జరిగినాయండి, అది మనకు పూర్తి నాలెడ్జ్ అవగాహన అయితే లేదు. అంటే కొత్తమైన ఐడియా ఉంది కదంటే అది నేను ఆ పీరియడ్ లో జరిగినాయి కాదు. ఈ చైతన్య రెడ్డి దాని మీద ఒక ఎంక్వైరీ చేశారు, అది ఇంకా జరుగుతూ ఉంది. సో దాని గురించి మనం ఆ రిపోర్ట్ రాకుండా దాని మీద కామెంట్ చేయలేం. దస్తగిరికి అయితే ప్రభుత్వం ఇది గవర్నమెంట్ పోలీస్ సెక్యూరిటీ ఉంది. ఇంకో సాక్షి రంగన్న ఆయనకి సెక్యూరిటీ ఉంది, కానీ ఆయన రంగన్న అనారోగ్యంతో చనిపోవటం జరిగింది. 2 సాక్షులు మాత్రం చనిపోయారు. అది కూడా మరి ఇప్పుడుకొచ్చి మనం విచారణలో అయితే అది ఇంకా పూర్తిగా అనుమానాస్పదం అని వ్యక్తం చేస్తున్నారు, కానీ అది హత్యనైతే ఎటువంటి ఆధారం అయితే ఇప్పటికేం లేదు. ఆ తర్వాత అప్పుడున్న సిఐ శంకరయ్య మీద కూడా చాలా ఆరోపణలు వచ్చినాయి. తర్వాత అతను ముఖ్యమంత్రికే నోటీస్ ఇచ్చాడు. ఒక సిఐ స్థాయి అధికారి ముఖ్యమంత్రికి అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రికి నోటీస్ ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు. దీని వెనకాల ఎవరో ఉండి ప్రోద్బలంతోనే ఇచ్చారు అనేది ఒకటి. తర్వాత మీరు షోకాజ్ ఇచ్చారు. షోకాజ్కి అసలు అతను ఏమని ఆన్సర్ ఇచ్చాడు? అసలు అతను డిస్మిస్ చేసేంత పరిస్థితి ఎట్లా వచ్చింది?
అంతేనండి. ఇప్పుడు ఇది ఆయనను సీఎం గారికి షోకాస్ ఇవ్వటం అనేది ఆయనకి గౌరవ ముఖ్యమంత్రి గారి మధ్యన వ్యక్తిగత వ్యవహారం. అది డిపార్ట్మెంట్ అంటే ప్రెసిడెంట్ ప్రకారం ఆయన అది సీఎంకి ఎట్లా ఇస్తాం అంటారు, కానీ చట్టపరం ఒక వ్యక్తి, అతను సిఐ కాకుండా శంకరయ్య అని ఒక వ్యక్తి భారత పౌరుడు. అతని పౌర హక్కుల కింద అతనికి ఏమన్నా అతను మానహాని కలిగి ఉంటే ఇచ్చే అతని హక్కును గురించి మనం మాట్లాడకూడదు. ఆయన ఇవ్వటం జరిగింది. దానికి ఎందుకు ఇచ్చామనే దాని మీద ఎవరున్నారనేది నాకు తెలియదు, కానీ ఎందుకు ఇచ్చామనే దాని గురించి ఆయన ఇచ్చిన వివరణ ఏంటంటే, ఆయన ప్రతి కలెక్టర్స్ కాన్ఫరెన్స్లోనూ అసెంబ్లీలోనూ నేను సాక్ష్యాలు తారుమారు చేశానని పద్దాగా మాట్లాడుతున్నారు. దానివల్ల నాకు చాలా మానసిక క్షోభ పడుతుంది. ఆయన అసెంబ్లీలో మాట్లాడాడు కదా, అసెంబ్లీలో మాట్లాడిన దాని మీద అది ఇది కోర్టు పరిధిలోకి రావు. కలెక్టర్స్ కాన్ఫరెన్స్ అనేది ప్రివిలేజ్డ్ కమ్యూనికేషను. నీకు ఇచ్చాడంటే అది ఇచ్చినోడి మీద ఎవడిచ్చాడో చెప్పు, వాడి మీద మేము చర్య తీసుకోవాలి. కానీ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ అనేది ల్యాండ్ ఆర్డర్ రివ్యూ అనేది ప్రివిలేజ్డ్ కమ్యూనికేషను. అది బయటకు వచ్చేది కదా. అంటే అక్కడ నిన్ను రెచ్చగొట్టే వ్యక్తులు ఉన్నారు, వాళ్ళు ఎవరో చెప్పంటే అది చెప్పలేదు. ఇంకా అసెంబ్లీలో మాట్లాడింది అనేది కోర్టుల పరిధిలోకి రాదు, దానికి ఇవ్వకూడదు అంటే నాకు ఆ విషయం తెలియదు అన్నాడు. వెనక ఎవరున్నారు అనేది మనకి అవగాహన లేదు. ఇంకా డిస్మిసల్ విషయం అంటారా, కొంతమంది వచ్చి సీఎం గారికి నోటీస్ ఇచ్చినందుకే చేశారు లేదు అన్నట్టు మాట్లాడారు. కానీ వాస్తవంగా సీఎం గారికి నోటీస్ ఆయన ఇచ్చింది అనేది ఆయన వ్యక్తిగత వ్యవహారం. డిస్మిస్ చేయడానికి సఫిషియెంట్ గ్రౌండ్ ఉంది. ఇప్పుడు 1.5 సంవత్సరం అయింది నేను అక్కడికి వెళ్ళి, అది ఎంక్వైరీ జనవరిలో దాన్ని వేగవంతంగా చేపట్టాం. సో ఇప్పుడు నేను అతను అంత హార్ష్ యాక్షన్ తీసుకోవటానికి ఒక 2 విషయాలు ఉన్నాయండి మొత్తం ఎంటైర్ కేసు ఫైల్లో. ఆయన సిబిఐకి 2 వాంగ్మూలాలు ఇవ్వటం జరిగింది. అదే ముందు ఇచ్చిన వాంగ్మూలంలోనేమో అది 2 ఇచ్చాడు, ఒకలాగా ఇచ్చాడు. ముందు ఇచ్చిన దానిలో జస్ట్ పైన సూపర్ఫిషియల్ గా చెప్పాడు. ముందు ఇచ్చింది జూలై 2020లో ఇచ్చాడండి. 21 సెప్టెంబర్లో 2వ వాంగ్మూలం ఇచ్చాడు. ముందు ఇచ్చిన వాంగ్మూలంలో నేను పొద్దున్న సుమారు 6-7 గంటలకు అక్కడికి వెళ్ళేటప్పటికి అక్కడ పలానా వ్యక్తులు ఉన్నారు, పని వాళ్ళు ఎవరో పేరు చెప్పాడు, పని మనిషి ఏదో అక్కడ బాత్రూంలో రక్తం మార్కులంతా శుద్ధి చేస్తుంది, అక్కడంతా చేస్తుంది. నాకు అంటే అక్కడ సిబిఐ అది నువ్వు హత్య అని, అది మరి అది రక్తం ఉంది, దెబ్బలు ఉన్నాయి కదా, నువ్వు హత్యకి 302 ఎందుకు పెట్టలేదంటే, నాకు అది హత్య అని తెలిస్తే అల్లర్లు జరుగుతాయి, నాకు సిబ్బంది లేరు అప్పుడు, అందుకు అల్లర్లు జరుగుతాయని భయపడి నేను హత్య కేసు నమోదు చేయలేదు, అనుమానాస్పద మృతి అని చెప్పి నమోదు చేశానని చెప్పాడు. అంతకుమించి దానిలో పెద్దగా ఏం చెప్పలేదు. 2వ వాంగ్మూలంలో ఏం చెప్పాడంటే 3 పేర్లు చెప్పాడు. వైఎస్ భాస్కర్ రెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, ఇంకోటి దేవిరెడ్డి శంకర్ రెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, ఇంకో ఎర్రగంగిరెడ్డి అనేదో చెప్పాడు. ఈ 3 అక్కడ అంతా దగ్గరుండి సాక్ష్యాలు తారుమారు చేస్తున్నారు, నేను అడ్డగిస్తానికి ప్రయత్నిస్తే నన్ను చంపుతామని బెదిరించారు, ఎవరు హత్య చేశారనేది వాళ్ళ 3కి ఖచ్చితంగా తెలిసి ఉంటుందని వాంగ్మూలం ఇచ్చారు. అదేంది మ్యాజిస్ట్రేట్ ముందుకు తీసుకెళ్ళినప్పుడు అదే చెప్తా వినండి, కొంచెం సీక్వెన్షియల్ గా చెప్తే అది కొంచెం క్లారిటీ ఉంటుంది. అంటే మరి ఈ విషయాన్ని వాళ్ళు సిబిఐకి మీరు మ్యాజిస్ట్రేట్ ముందు రికార్డ్ చేస్తారా అంటే, నేను వచ్చి చెప్తానని చెప్పి అండర్టేకింగ్ ఇచ్చాడు. సో సెప్టెంబర్ 30, 2021 నాడు జమ్మలమడుగు మ్యాజిస్ట్రేట్ ముందు ఆయన 164 స్టేట్మెంట్ రికార్డ్ చేయాల్సింది ఉండగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి మంగళగిరి డీజీపీ ఆఫీస్కి వెళ్ళి సస్పెన్షన్ రివోక్ చేయమని ఆయన అప్లికేషన్ పెట్టుకున్నాడు. డీజీపీ గారు 4వ తారీఖు ఆయన సస్పెన్షన్ రివోక్ చేయమని ఉత్తర్వులు జారీ చేస్తే 5వ తారీఖు డిఐజీ గారు ఆయన సస్పెన్షన్ రివోక్ చేస్తే అక్టోబర్ 6వ తారీఖు ఆయన విధుల్లో చేరారు. అంటే ఒక అదృశ్య శక్తి ఏదో అతను సిబిఐ ముందు వాంగ్మూలం ఇవ్వకుండా చేయబట్టుకుని ఇదంతా చేసినట్టు అనిపించింది. తర్వాత ఇది దీనికన్నా మెయిన్ ఇది అతను దానిలో అది అతను అంటే సర్వీస్ మ్యాటర్ అన్న వాళ్ళు మెయిన్, నువ్వు మర్డర్ అని తెలిసి నువ్వు ఎందుకు చేయలేదని అతను ప్రశ్నించాను. అంటే మర్డర్ అని తెలుసు కదా, సరే నువ్వు అక్కడ ఉన్న 1.5 గంటల సమయంలో నువ్వు ప్యానిక్ అయి ఉండొచ్చు, సిచ్యువేషన్ నీకు సహకరించొద్దు. అక్కడ నుంచి నువ్వు 8-8.5 గంటల సమయంలో పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత నువ్వు సింహాన్ని, నువ్వు అప్పుడు ఎస్పీకి ఎందుకు చెప్పలేదు, డిఎస్పీకి ఎందుకు చెప్పలేదు, లేకపోతే మీడియాకి పిలిచి ఇది హత్య అని ఎందుకు చెప్పలేదు. కరెక్ట్ గా కుటుంబ సభ్యులంతా వచ్చి 3.5 గంటలు అంటే
7 గంటలు నీకు మర్డర్ అని తెలుసు, 3:30 గంటల మధ్యాహ్నం 3:30 గంటల వరకు కూడా మర్డర్ అనేది హత్య అనేది నువ్వు దాచిపెట్టించో, నువ్వు ఎందుకు సైలెంట్గా ఉన్నావు అంటే నేను అట్టా చెప్తా డాక్టర్ సర్టిఫై చేయకుండా అన్నట్టు విత్తనవాదం చేశాడు. అక్కడ దొరికిపోయాడు. నేను ఆయన అన్నా, ఏమయ్యా నువ్వు 25 సంవత్సరాలు, అప్పటికి నీకు ఇప్పుడు 30 సంవత్సరాలు అయింది, ఆ రోజుకి 25 సంవత్సరాలు అయింది. ఒక పోలీస్ ఆఫీసర్, ఎక్స్పీరియన్స్డ్ పోలీస్ ఆఫీసర్ క్రైమ్ సీన్కి వెళ్తే క్రైమ్ సీన్ చూడగానే అది హత్య, సూసైడ్, ఆత్మహత్య లేక యాక్సిడెంట్ అనేది చెప్పేస్తాడు. అంటే చెవిలో క్యాబేజ్ పెడుతున్నావా అంటే నీ మౌనం అనేది యాదృచ్ఛికమైన మౌనం కాదు, ఖచ్చితంగా ప్రేరేపించిన మాట. ఇట్స్ యువర్ సైలెన్స్ ఈస్ క్లియర్లీ మేనేజ్డ్ అంటే దానికి సమాధానం అది. సో మనం డిస్మిసల్ లో కూడా ఆయన మేనేజ్ సైలెన్స్ విచ్ రైజెస్ క్వశ్చన్ ఆన్ హిస్ క్రెడిబిలిటీ. రెండోది ఈ సిబిఐకి టర్నప్ అవ్వకుండా ఇదంతా ఈ నేరం చేసిన వాళ్ళు సహకారం పొంది మళ్ళీ ఆయన ఉద్యోగంలో రావటం క్విట్ ప్రోకో, ఆ రెండు అక్కడ ఎస్టాబ్లిష్ అయ్యింది. దానివల్ల అతని మీద అంత కఠినమైన చర్య తీసుకోవాల్సి వచ్చింది. సో అప్పుడు అధికారంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, అంత యూటర్న్ తీసుకున్నాడు. అతను ప్రలోభాలు కావచ్చు, బెదిరింపులు ఏదైనా కావచ్చు, అది మనకు తెలియదు. తర్వాత కడప జిల్లా నేతలంతా మీ మీద కత్తి కట్టారు, అందులో టీడీపీ వాళ్ళు కూడా మిమ్మల్ని పంపించే ప్రయత్నాలు చేస్తున్నారు అనేది ఒక ప్రచారం జరుగుతుందండి. కారణం ఏంటి మనకు తెలియదండి. ఈ చూచాయిగా కొందరు సోర్స్ మిత్రుల ద్వారా కొన్ని ద్వారా ఇలా ఒకళ్ళిద్దరు బాగా అసహనంగా ఉన్నారని అయితే తెలిసింది. ఆ విషయాల మీద మనం స్పందించకూడదు. అంటే అందరు నేతలు ఉన్నారా, కొంతమంది ఉంటారండి. ఇప్పుడు కొంతమంది అత్యంత ఆప్తులు ఉన్నారు, అభిమానించే వాళ్ళు ఉన్నారు. కొంతమందికి కొన్ని విషయాల్లో మింగుడు పడకపోవచ్చు, దాన్నే ఉంది. మీరు అంటే రాయలసీమ ప్రాంతం అనేది జగన్మోహన్ రెడ్డికి బాగా కావాల్సిన ప్రాంతం, ఆయనకు పట్టున్న ప్రాంతం. మీరేమో అగ్రెసివ్గా వెళ్తున్నారు, ఆయన కక్ష కడతారన్న భయం లేదా? గతంలో కూడా మీ మీద వేధింపులు చేసినట్టున్నారుగా. అంటే గతంలో ఏదో 1 సంవత్సరం విఆర్లో ఉంచారు, తర్వాత నాన్ ఫోకల్ ఇచ్చారండి. ఇప్పుడు మన ఉద్యోగం మనం చేస్తున్నామండి. మనం ఒకరి మెప్పు కోసం లేకపోతే స్వలాభం కోసం ఏం చేయట్లేదు. మనం ప్యూర్లీ వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తున్నాం. సో దానివల్ల కక్ష కడితే కట్టినండి. కానీ మనం కన్విక్షన్తో మనం చేసేది మనం రైట్ చేస్తున్నాం అనే నమ్మకం ఉన్నప్పుడు ఏమొచ్చినా మనం ఫేస్ చేయగలుగుతాం. అంటే ఆల్రెడీ మీ మీద మీకు హెచ్చరికలు కూడా జారీ చేశాడుగా, ప్రవీణ్ అనే వాడు ఉన్నాడు అని ఏకవచన వారికి ఉన్న వాక్ స్వాతంత్రం ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్న వాళ్ళకి మాకు ఉండవు కదండి. మేము ఆశతోచి మాట్లాడాలి. ఆల్రెడీ నాకు కొంచెం ఆ మాటల్లో అగ్రెషన్ వల్లే చాలా సార్లు అన్వాంటెడ్ కాంట్రవర్సీస్, కష్టాలు కోరి తెచ్చుకున్నాం. వారు ఏమైనా మాట్లాడే స్వేచ్ఛ ఉంటుంది. ఆయన గౌరవ మాజీ ముఖ్యమంత్రి, మాకేముంది ఒక స్మాల్ టైమ్ గవర్నమెంట్ ఎంప్లాయీ. సో ఇప్పుడు మనం చేసిన పని మనం ధర్మబద్ధంగా సత్యనిష్ఠ చేసినప్పుడు ఏదొచ్చినా ఫేస్ చేస్తాం. దానికే తర్వాత ఆయన కొంతమంది డిఐజీలను దృష్టిలో పెట్టుకొని డిఐజీలు అందరూ కూడా వసూలు చేసి చంద్రబాబు నాయుడుకి ఇస్తున్నారని చెప్పి కూడా అవన్నీ పాలిటిక్స్ అండి. పొలిటికల్ వాళ్ళకి వాళ్ళు ఏం మాట్లాడినా చెల్లుద్ది. మేము మాట్లాడిన ప్రతి మాటకి స్క్రూటినీ జరిగి దాని మీద మాకు మెమోలు, షోకాజులు, యాక్షన్స్ ఉంటాయి. మేము వారు ఏమైనా మాట్లాడుకోవచ్చు. గత అనుభవాలు చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రో టీడీపీ ఆఫీసర్స్ని, ఎస్పెషలీ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళని బాగా వేధించాడు. పోస్టింగ్స్ ఇవ్వలేదు, విఆర్లో పెట్టాడు. ఇప్పుడు ఏబి వెంకటేశ్వర గారు లాంటి వాళ్ళ మీద అయితే కేసులు కూడా పెట్టారు. సరే, ఆ తర్వాత కేసులు అంత ప్రూవ్ అయినాయా లేదా అనేది పక్కన పెడితే ఆ కేసులను అడ్డం పెట్టుకుని ఆయన సస్పెండ్ చేయటం, పోస్టింగ్ ఇవ్వకుండా చేయటం, ఇవన్నీ చేశారు. సో మీకు రేపు పొద్దున అంటే ఇదే ప్రభుత్వం ఉంటుందని గ్యారంటీ ఏం లేదు కదా. ప్రజాస్వామ్యం, ప్రజలకు ఆగ్రహం వస్తే ప్రభుత్వాన్ని మార్చేస్తారు. రేపు మళ్ళీ ఆయన వస్తే కేసులు పెట్టి ఇబ్బంది పెడితే మీ పరిస్థితి ఏంటి? చూడండి, ఇప్పుడు మనం ఏదో ఒక మధ్యతరగతి కన్నా కొంచెం బెటర్ ఫ్యామిలీ నుంచి వచ్చాం. మనకున్న తెలివికి, చదువుకి ఇంకే ఉద్యోగం చేసుకున్నా ఈరోజు ఈ ప్రభుత్వం ఇచ్చే జీతం కన్నా 10 కాదు 25 to 50 times మనం అధికంగా సంపాదించుకోగలుగుతాం. మనం ఉద్యోగం చేస్తున్నామంటే ఒక కన్విక్షన్, ఒక దేశభక్తి, హైపర్ నేషనలిస్టిక్ టెండెన్సీస్, దేశం మీద, జనం మీద, సమాజం పట్ల ఒక అభిమానం, ప్రేమతో చేస్తున్నాం. సో మనం చేసే పని మనం రైట్, మనం ధర్మం తప్పలేదన్నప్పుడు ఇవన్నీ పట్టించుకోకూడదండి. అండ్ మనం నేను ఏం చేసినా కూడా నేను నమ్మి అవతలవాడు అది తప్పు చేశాడు, అది తప్పు చేశాడు అనేది అతనికి తెలియపరచాలని నేను కన్విక్షన్తో ఫీల్ అయితేనే ఫర్మ్గా యాక్షన్ తీసుకుంటా. ఒకరి మెప్పు కోసం ఒకరు చెప్తే నేను ఎప్పుడు ఏమీ చేయనండి. ఒంగోలు ఎస్పీగా ఉన్నప్పుడు మీరు టీడీపీకి అనుకూలంగా వ్యవహరించారన్న ఆరోపణల మీద ఎన్నికల సంఘం మిమ్మల్ని బదిలీ చేసింది. అండ్ ఒంగోలులో ఏదో మీరు
యూనిఫామ్ తీసేస్తే నేను కూడా ఇదే అన్నట్టుగా మాట్లాడారు అని. అది ఇప్పుడు ఒంగోలులో 12 ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయండి. 12లో 11 చోట్ల 2 పార్టీల నుంచి కూడా చాలా మర్యాదస్తులు పోటీ చేశారు. చీరాల నియోజకవర్గం నుంచి నేర చరిత్ర కలిగిన ఒక వ్యక్తి అంత ముందు వరకు అధికార పక్షంలో ఉండి ఎన్నికల ముందు ప్రతిపక్ష పార్టీలో చేరి పోటీ చేశారు. అప్పుడు వరకు ఆయన అధికార పక్షంలో ఉండి ఆయన ఇష్టారాజ్యంగా ఏకఛత్రాధిపత్యం చెలాయించాడు. దానికి మనం ఇప్పుడు అతని ఏకఛత్రాధిపత్యానికి కొంత చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పెట్టి ఛేదించడం జరిగింది. సో రోజు వెళ్ళి ఆయన విజయసాయి రెడ్డి గారికి ఆఫీస్కి ఏదో పిటిషన్ పంపాడు. అది ఆయన విజయసాయి రెడ్డి గారు పట్టుకెళ్ళి ఎలక్షన్ కమిషన్ కి ఇచ్చి వచ్చి బయటకు వచ్చి ఫిర్యాదు ఇచ్చి దాని మీద ప్రెస్ మీట్ పెట్టేవాడు. సో ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఎలా ఉంటదంటే, ఎలక్షన్ కమిషన్ డ్యూటీ ఏంటంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్. ఇప్పుడు సపోజ్ ఎలక్షన్ పలానా విజయవాడలో జరుగుతుంది, మీరు ఇక్కడ సిపిఓ డిసిపి అనుకోండి, సురేష్ ఇట్లాగని చెప్పి 10 మంది రోజుకో 10 మంది పెట్టి ఏమో సురేష్ అటెంటెడ్ అయితే ఏంటి, ముందు సురేష్ తీసేస్తే అవతలోడు పెర్సీవ్డ్, అవతలోడికి అట్లీస్ట్ పెర్సెప్షన్ అయినా మనం ఫెసిలిటేట్ చేసినట్టు ఉంటుంది అన్నట్టు చేస్తారు తప్పితే దాని ఏం తర్వాత మరి 5-6 ఎలక్షన్ అబ్జర్వర్గా వెళ్ళాను కదా. సో మీరు అప్పుడేదో యూనిఫామ్ తీసేస్తే నేను కూడా ఇదే అన్నట్టుగా. అది యాక్చువల్లీ ఒక ప్రముఖ తెలుగు అదే ఎన్నికల సందర్భంలోనే అదే అది నాకు డేట్స్ తో సహా చెప్పొచ్చులే కానీ ఇప్పుడు అంత అవసరం లేదు. ఒక ప్రముఖ మీడియా పత్రిక, ప్రింట్ మీడియా పత్రికను సోషల్ మీడియా దాన్ని టూ మచ్గా దాన్ని పబ్లిసైజ్ వాస్తవంగా జరిగింది ఏంటంటే, ఆ రోజు అప్పటి డీజీపీ ఆర్పి ఠాకూర్ గారు ఒంగోలు వచ్చి నెల్లూరు ప్రకాశం జిల్లా రివ్యూ చేసుకుని వెళ్ళిపోయారు. ఆ సమయంలో అక్కడ వచ్చిన పత్రికా మిత్రులతో మాట్లాడుతుంటే ఒక వ్యక్తి ఒక పత్రికా విలేకరి విజయసాయి, అప్పటి వరకు విజయసాయి రెడ్డి గారు నెల రోజులుగా చాలా మంది పోలీస్ అధికారుల మీద ఫిర్యాదులు చేస్తున్నారు. నేను అప్పుడే వచ్చి 10 రోజులు 15 రోజులు అయింది. సో ఆయన లిస్ట్ లో కొత్తగా నేను యాడ్ అవ్వటం జరిగింది. సో దాని మీద విజయసాయి రెడ్డి గారు మీపై ఫిర్యాదు చేశారు కదా, దానిపై మీ స్పందన ఏంటన్నారు. అంటే మేమేం మాట్లాడతామండి, వాళ్ళు మనం దాని గురించి మేమేం మాట్లాడతామని మేము మాట్లాడలేదు. ఆ సమయంలో ఇద్దరు పత్రికా విలేకరులు చాలా గంభీరమైన స్వరంతో, అంటే దాని ఇంటిమిడేటింగ్ వాయిస్తో మిస్చివస్ ఇంటెన్షన్తో చీరాల ఎమ్మెల్యే ఇట్లా అంటున్నాడు అట్లా అంటున్నాడు, ఇది చీరాల ఎమ్మెల్యే పోలీసులు మాపై పాత కేసులన్నీ తిరగదోడి మమ్మల్ని ఎలక్షన్ ప్రచారం చేసుకోనివ్వట్లేదని తీవ్రమైన అభియోగాలు చేస్తున్నాడని కొంచెం ఇంటిమిడేటింగ్, అంటే ఒక గంభీరమైన స్వరంలో నీ పైన నిన్ను ఒత్తిడి గురి చేసే విధంగా నాకు కంటికి ఎదురు కనపడకుండా దాక్కుని గంభీర స్వరంతో మాట్లాడుతుంటే కొంచెం అక్కడ సహనం కోల్పోయి, ఆయన క్రిమినల్ నేర చరిత్ర కలిగిన వాడు, ఆయన ఏముంది 100 కేసులు ఉన్నాయి, 100 మాట్లాడతాడు, నువ్వు కెమెరా వచ్చుకుని పోయి మాట్లాడుతావు, ఇలా మీలా మాట్లాడాలంటే నీ చొక్కా తీసేస్తే నేను 1,00,000 చెప్తాను ఇలాంటి అన్నా. దాన్ని ఒక పత్రిక, ఒక ప్రింట్ మీడియాను సోషల్ మీడియా విజయసాయి రెడ్డికి వార్నింగ్ ఇచ్చారని రకరకాలుగా దాన్ని తిప్పిందండి. అవును, అప్పుడు అనుకున్నారు, స్టేట్ అంతా అనుకున్నారు. అది తర్వాత మీరు కొంచెం అంటే దురుసుగానే మాట్లాడతారు అనేది ఒకటి ఉంది మీ మీద అభియోగం. అవును, ఎందుకంటే ఇప్పుడు గోదావరి వాళ్ళు చాలా సాఫ్ట్గా ఉంటారు కదా మీరు. యాక్చువల్లీ అది చెప్పాలంటే అండి ఏమోనండి, దానికి ఎగ్జాక్ట్ ఆన్సర్ నాకు తెలీదు. ఇప్పుడు ఎవరైనా నాతో మాట్లాడుతున్నప్పుడు నన్ను కంటెంట్తో డామినేట్ చేయాలి, అంతేగాని ఒక ఎజెండాతో డామినేట్ చేసి ఏదో పెద్దవాడు ఏదో నా దగ్గర ఏదో నిరూపించుకోవాలో నన్ను ఇరకాటంలో పెట్టాలనిపిస్తే వాడి బాడీ లాంగ్వేజ్లోనే నేను కనిపెట్టేసి ఆయనకు అర్థమయ్యే భాషలో అర్థమయ్యే రీతిలో తిరిగి అదే రీతిలో సమాధానం ఇస్తానండి. అంటే జనరల్గా ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ నాకు ఎందుకు అలాగా అలవాటు అయిపోయింది. అదే పద్ధతిగా ఉన్న వాస్తవాలు ఏది మాట్లాడాలి మాడితే ఇంకా చాలా ఎంతసేపు అయినా మాట్లాడగలుగుతా. అతను ఒక ఎజెండా, హిడెన్ ఎజెండా, ఒక ఇంటెన్షన్, ఒక బయాస్, ఒక ఎజెండాతో వచ్చి ఏదో పెద్ద మేధస్సు అతి తెలివితేటలు ప్రదర్శిస్తే మాత్రం అర్థమయ్యే రీతిలో ఇప్పుడు సామెత ఉంది కదా తెలుగులో, మంచి మనిషికి ఒక మాట మంచి కొట్టుకో దెబ్బ అన్నట్టు, ఏదో అవసరమైతే అదే రీతిలో వాళ్ళకి ఇస్తానండి సమాధానం. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎర్రచందనం కంట్రోల్ చేశారు, అట్లాగే ఈ గన్ లైసెన్స్లో ఉండి దాన్ని దుర్వినియోగం చేస్తున్న వాళ్ళన్నీ కూడా వెనక్కి తీసుకుంటున్నారు.
దీని మీద పొలిటికల్ ప్రెజర్స్ రావట్లేదా? ఇప్పటికైతే ఏం లేవండి. జనరల్గా ఎర్రచందనం స్మగ్లర్ల వెనకాల పొలిటీషియన్స్ ఉంటారని, అలాగే ఈ రకాలు ఉంటాయండి, మనకు తెలియదండి అవి. ప్రస్తుతానికి అయితే ఎర్రచందనం అయితే మనకి డైలీ ఏదో పక్క ఏదో ఒకటి చిన్న చిత్తగా కేసులు అయితే అవుతున్నాయండి. భారీ స్థాయిలో అయితే ఇప్పుడు వచ్చి ఎక్కడ మనం పట్టుకోవటం జరగలేదు. ఈ గన్ లైసెన్స్లు అంటారా, మొన్న ఒక ప్రముఖ తెలుగు పత్రికలో ఇలాగ కడపలో 854 లైసెన్స్లు ఉన్నాయి, నేర చరిత్రకి వెళ్ళండి అంటే దాని మీద స్పందించి కడప ఎస్పీకి మెమో ఇవ్వటం జరిగింది అనమాట. గన్ లైసెన్స్ హోల్డర్లు అందరిది కూడా క్రిమినల్ యాంటిసిడెంట్స్ ఒకసారి రీవెరిఫై చేయమని చేస్తే ఈ రోజే వాళ్ళు ఇచ్చారు రిపోర్టు. మొత్తం 90 మంది నేర చరిత్ర కలిగిన వాళ్ళకి గన్ లైసెన్స్లు ఉన్నాయి. సో ఆ వెపన్స్ అన్ని కన్ఫిస్కేట్ చేసి ఆ లైసెన్స్ రద్దుకి కలెక్టర్కి ఇది పంపిస్తాం. ఓకే. సో ఇది చూసిన తర్వాత కతిమా 3 జిల్లాల్లో కూడా ఇదే ఎక్సర్సైజ్ చేయమని ఈ రోజు మళ్ళీ మెమో ఇష్యూ జారీ చేయటం. ఓకే, అంటే మిగతా కర్నూలు, నంద్యాల, అన్నమయ్య జిల్లా. ఈ సోషల్ మీడియా ట్రోలింగ్స్ విషయంలో ఈ మధ్యకాలంలో బాగా పెరిగిపోయినాయండి. ఎస్పెషలీ ఈ 10 ఏళ్లలో బాగా రాజకీయ నాయకులను వ్యక్తిగతంగా దూషించటం, రాజకీయ నాయకుల ఇళ్లలో మహిళలను కించపరచడం, ఇదంతా కూడా. ఇక్కడికి వచ్చేసరికి దీనికేం ప్రత్యేకంగా చట్టం ఏం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గతంలో అంటే అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడిగా పోస్టింగ్స్ పెట్టేవాళ్ళు. వాటికి ఏంటంటే 41A నోటీస్ ఇచ్చేసి పంపించేస్తున్నారు. దాని మూలంగా భయం లేకుండా పోయింది. ఇటీవల మీ రేంజ్లో కొంతమందిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయటం, తర్వాత 3rd డిగ్రీ కూడా ఇచ్చారనే ఒక ప్రచారం జరిగింది. అది నిజమేనా? 3rd డిగ్రీ అనేది ఏదో సినిమాల్లో చెప్పే డైలాగ్ అండి. ఇప్పుడు చట్ట ప్రకారం మనం ఏ వ్యక్తిని విచారణ నిమిత్తంగా వాళ్ళ మీద దండించకూడదు, అంటే ఎటువంటి వైలెన్స్ అయితే యూజ్ చేయకూడదు. కానీ ఇప్పుడు ఈ సోషల్ మీడియా అంటారా, ఇప్పుడు గత సంవత్సరం నవంబర్ నెలలో సోషల్ మీడియా మీద ఉన్న పోస్టుల మీద ఒక కైండ్ ఆఫ్ మొమెంటం వచ్చి మొత్తం అన్ని జిల్లాల్లోనూ అందరి మీద చేసాం. సో మా దగ్గర కడప జిల్లాకు చెందిన వర్రా రవీంద్రారెడ్డి, ఇంకొంతమంది బాగా పేరు మోసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి మీద కేసులు కట్టి ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కాన్స్పిరసీ కింద వాళ్ళని తీసి వర్రా రవీంద్రారెడ్డి దగ్గర 4.5 నెలలు జైల్లో ఉన్నాడు. ఈవెన్ ఇతను ఇంకో వ్యక్తి ఎవరు అనిల్, బోరగడ్డ అనిల్ కుమార్ అనే అతను కేసు గుంటూరులో జరిగింది, కానీ మనం కూడా కర్నూలు 3 రోజులు 4 రోజులు పెట్టి వాళ్ళు విచారించాం. సో చట్టపరంగా మనం చేయాల్సింది చేసాం. విత్ ఇన్ ద పారామీటర్స్ ఆఫ్ బౌండరీస్ ఆఫ్ 4 balls ఆఫ్ లాలో కొంచెం మీరు చేసిన తప్పు అనేది వాళ్ళకి చెప్పే విధంగా కొన్ని టెక్నిక్స్ ఉంటాయండి. చెప్పే విధంగా చెప్తే వర్రా రవీంద్రారెడ్డి, బోరగడ్డ అనిల్ కూడా ముక్తకంఠంగా ఇద్దరు కంబైన్డ్ గా చెప్పింది ఏంటంటే, ఇది ఒక ఇండస్ట్రీ, దీని ఇండస్ట్రీ మాకు హెడ్ సజ్జల భార్గవ రెడ్డి, ఆయన మాకు ఇస్తాడు ఏం పెట్టాలనేది, దాని మీద ఏం పెట్టాలి, ఎవరిని తిట్టాలి, ఏం తిట్లు తిట్టాలి అనేది అతని ఆఫీస్ నుంచి వస్తుంది. ఇది ఒక ఇండస్ట్రియల్ స్కేల్లో మేము చేస్తున్నాం అనేది ఇద్దరు ముక్తకంఠంతో చెప్పడం జరిగింది. సో అతని మీద కేసు కట్టారు. కేసు కట్టంగానే ఆయన బెయిల్ తెచ్చుకున్నాడు. కాకపోతే వర్రా రవీంద్రారెడ్డి, నాకు బోరగడ్డ అనిల్ అంత అవగాహన లేదు కానీ ఆయన పోస్టులు, అంటే వర్రా రవీంద్రారెడ్డి కేసు మేము డీల్ చేసాం కాబట్టి ఆ కేసులో ఆయన పెట్టిన పోస్టులు, ఆ భాష చూసి అంటే ఈ రోజున్న చట్టాలు కానీ ఈ రోజు ఉన్న చట్టాల్లో గల్ఫ్ దేశాల్లో అయితే ఊరు మధ్యలో గొంజగట్టి రాళ్లతో కొట్టి చంపుతారండి. అటువంటి శిక్షలు విధిస్తారు ఆ భాష చూసిన తర్వాత. హైకోర్టు న్యాయమూర్తులను కూడా వాళ్ళేదుగా, హైకోర్టు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఉచ్చ నీచాలు అనేది లేవండి. తర్వాత ఈ మధ్య ఒక ఎన్ఆర్ఐ ఇష్యూలో మీరు ఇంటర్ఫీర్ అయ్యారు. ఆయన ఏదో టికెట్ ఇప్పిస్తానని డబ్బులు తీసుకున్నారు, మా డబ్బులు మాకు ఇమ్మంటే మీతో బెదిరింపులకు గురి చేశారని చెప్పి మీ మీద ఆరోపణలు చేశారు. అవునండి. ఆ ఎన్ఆర్ఐ గత 10 సంవత్సరాలుగా కొద్దిగా ముఖపరిచయం కలిగిన వ్యక్తి అండి. కొంతమంది ప్రముఖుల సరసన కనిపించేవాడు, వాళ్ళతో కలిసి కనిపిస్తూ ఉండేవాడు. ఆయనది స్వగ్రామం వచ్చి రాజంపేట దగ్గర ఒక గ్రామం అనమాట. ఆయన నాకు టికెట్ ఇప్పిస్తానని చెప్పి నా దగ్గర 7 కోట్ల రూపాయలు తీసుకుని మమ్మల్ని మోసం చేశాడని ఈ యూట్యూబ్ ఛానల్లో వస్తుంటే దాని మీద ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రైమా ఫేసి ఆ ఎన్ఆర్ఐ కూడా ఎప్పుడు కూడా పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు, ఎంపీలు, మంత్రులు వెంట తిరిగేవాడు. వాళ్ళని చూస్తే వాళ్ళు అంత డబ్బులు ఇచ్చి ఉంటారనేది అయితే మనకు జడ్జిమెంట్ ప్రకారం అయితే ఇచ్చి ఉంటారు, ఏదో సంథింగ్ తేడా ఉందని చెప్పి అదేంటో విచారించమని సిఐకి చెప్తే వాళ్ళు స్పందించట్లేదంటే ఈ ఎన్ఆర్ఐ
కంటిన్యూస్గా నన్ను కావాల్సుకుని చేస్తున్నారంటే అయితే కేసు కట్టమని ఎస్పీ గారికి చెప్తే అప్రోప్రియేట్ సెక్షన్స్ ప్రకారం కేసు కట్టి వాళ్ళు చేయాల్సింది చేశారండి. వాళ్ళు ఏదో మాట్లాడుకుంటారు, దానికి మనం ఏం చేస్తాం. ఓకే. తర్వాత పొద్దుటూరు అండ్ ఈ విషయంలో ఏంటంటే మన విచారణలో కానీ సబ్సిక్వెంట్ దానిలో కానీ ఎన్ఆర్ఐ అయితే ఆ భార్యాభర్తలకైతే ₹10 కూడా బకాయి లేడండి. ఉన్న విషయాలు నాకు తెలియదు కానీ ఈ విషయం వరకు అయితే ₹10 కూడా వారికి బకాయి లేడు. తర్వాత పొద్దుటూరులో కూడా బంగారం వ్యాపారులు కిడ్నాప్ చేశారు పోలీసులు. అదొక ఇష్యూ అయింది. వరదరాల రెడ్డి ఎమ్మెల్యే డైరెక్ట్గా ఎస్పీ స్థాయి అధికారులు లేదంటే మీ డిఐజీ స్థాయి అధికారుల పాత్ర ఉందన్నట్టుగా ఆరోపణలు చేశారు. ఆయన ఏదో ప్రెస్ మీట్ ఏదో పెట్టారు, ప్రత్యక్షంగా డిఎస్పీ మీద నిప్పులు జరిగారు, అలాగే ఇంకా పై అధికారుల నుంచి కూడా ఒత్తిడి ఉండిందని చెప్పారు. యాక్చువల్లీ ప్రొద్దుటూరు అనేది ఒక పెద్ద ఆర్థిక మన దక్షిణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతిపెద్ద వ్యాపార కేంద్రం అండి. సో అక్కడ బెట్టింగ్, క్రికెట్ బెట్టింగ్, తర్వాత గోల్డ్ జీరో గోల్డ్, తర్వాత మట్కాకి అది ప్రధాన కేంద్రం అండి ఈ గ్యాంబ్లింగ్ కి. సో వాటి మీద మనం ఇప్పుడు వరకు ఫర్మ్ గానే తీసుకున్నాం. ఇది ఒక విషయం అంటారా, దీని మీద ఒక పర్సన్ వచ్చి మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, ఎస్పీ గారికి ఇచ్చాం. తర్వాత వాళ్ళు సిఐ కొద్దిగా ఓవర్ యాక్షన్ చేశాడు, మరి అది దాని మీద ఎంక్వైరీ నడుస్తుంది. అతని మీద అయితే ప్రస్తుతానికి VR లో పెట్టాం, ఎంక్వైరీ కంప్లీట్ అయిన తర్వాత యాక్షన్ తీసుకుంటాం. మీరు తరచుగా మీడియాలో వివాదాస్పదులు అవుతూ ఉంటారు, ఎందుకు కారణం ఏంటి? అంటే దాని కారణం అంటే జనరల్గా పోలీస్ ఆఫీసర్స్ టైటిల్ ఇప్పుడుగా ఉంటారు, మీరేమో కొంచెం ఓపెన్ అయ్యి మాట్లాడుతుంటారు, దాని మూలంగా అది సహజ నైజం అండి. ఓపెన్ గా ఉన్నది ఫ్రాంక్ గా తెలిసింది. ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చారనుకోండి, ఆ వ్యక్తి మనం ఇండివిజువల్ రెస్పెక్ట్ చేస్తారు, ర్యాంక్ కాదు. మనం కొన్ని ఉంటాయి మేము చెప్పకూడనే ఉంటాయి, బాబు ఇది మేము చెప్పకూడదు, దీన్ని అడగొద్దు అని చెప్పేస్తాం. కత్మా విషయం ఉంటే ఫ్రాంక్ గా ఉన్నది ఉన్నట్టు వాస్తవం ఏది చెప్పాలో చెప్పేస్తాం. అంటే కొంచెం మొన్న చూసాం కదా కర్నూలు రోడ్ యాక్సిడెంట్, బస్ యాక్సిడెంట్ అయినప్పుడు కూడా మీరు మీడియాని డీల్ చేసిన తీరు కొంచెం అట్లాగే అనిపిస్తుంది. ఎట్లా అండి? వాళ్ళు ఏదో క్వశ్చన్స్ అడుగుతా ఉన్నారు, మీరు ఏది పడితే అది అడిగితే అట్లా అన్నట్టుగా మీరు మాట్లాడారు. అవును. సో అలాంటప్పుడు ఏంటంటే జనరల్గానే జర్నలిస్టులు కొంత దీంతో ఉంటారు కదా, అవును, దాన్ని ఇష్యూ చేసే ప్రయత్నం చేస్తారండి. దానిగా ఉంది. ఇప్పుడు ఒకటండి ప్రాబ్లం, ఇప్పుడు ఎవరైనా నాకున్న ప్రాబ్లం అది, వాళ్ళని అంటాకలేదు. జర్నలిస్ట్ అనేది వాళ్ళ వృత్తి వాళ్ళది, మా వృత్తి మాది. అండ్ దేర్ ఆల్వేస్ ఎగ్జిస్ట్ వీ కంపీట్ ఇన్ ద సేమ్ స్పేస్. సో వీ కెన్ నెవర్ బి 100% ఫ్రెండ్స్ ఆర్ నైదర్ 100%, అంటే ట్రాన్సాక్షన్ రిలేషన్. సో అతనికి ఏమంటారు, కళాత్మక దృష్టితో ఏవో ప్రశ్నిస్తారు. ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్కి అతను అడిగే ప్రశ్నలకి కాంటెక్స్ట్ మ్యాచ్ అవ్వక కొంత అసహనం వ్యక్తం చేయడం జరిగింది బస్ యాక్సిడెంట్. అంటే ఇన్స్టెంట్ గా అడిగే వ్యక్తి ఎవరు తప్పు అనేది అడుగుతాడు. ఎలా చెప్పగలుగుతాడు, అప్పటికప్పుడు ఎలా చెప్తాడు, లేదా వాళ్ళకి ఏదో ఒకటి కావాలి, సెన్సేషన్ మేము వాళ్ళ ట్రాప్ లో మేము పడం కదా. కానీ మొత్తానికి దాన్ని తొందరగానే మీరు ఇది చేసినట్టున్నారు. అంటే అది మొత్తం మన ఒక పోలీస్ అంతా కాదండి, మొత్తం యంత్రాంగం అంతా కూడా చాలా అద్భుతంగా స్పందించింది. ఎస్పీ అది సుమారు 3 గంటల సమయంలో యాక్సిడెంట్ జరిగింది. వెంటనే 4 అవ్వకుండానే ఎస్పీ వెళ్ళిపోయాడు. 4:30కి నేను రీచ్ అయ్యాను. కలెక్టర్లు 5:36కి అందరూ వచ్చారు. తర్వాత డీజీపీ గారు, హోమ్ మినిస్టర్ గారు, ఇంటెలిజెన్స్ చీఫ్ అందరూ రావటం, తర్వాత రికార్డు అది వాళ్ళందరినీ అక్కడే స్పాట్ ఇంక్వెస్ట్ చేయించడం, మళ్ళీ అక్కడే స్పెసిమెన్స్ శాంపిల్స్ కలెక్ట్ చేసి DNA శాంపిల్స్ తీల్చి వాళ్ళ బంధువులందరినీ మనం కనుక్కొని వచ్చిన కొంతమంది కర్నూలులో పిలిచి, కొంతమందిని విజయవాడ డైరెక్ట్ గా పిలిచి వాళ్ళ DNA శాంప్లింగ్ చేసి 48 hours లో బాడీస్ హ్యాండ్ ఓవర్ చేయడం అనేది ఈ యొక్క ప్రభుత్వం యొక్క పనితనం యొక్క గొప్పతనం. అంటే సమిష్టి కృషి, ఆల్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేటెడ్ సమిష్టి కృషి. మీరు వైజాగ్ లో చేశారు కదా? అవునండి. అప్పుడే నక్సల్స్ థ్రెట్ కానీ అలాంటివి అన్నా? నేను వైజాగ్ ఎస్పీగా 2014 జూలై నెలలో ఛార్జ్ తీసుకున్నా అండి. ఆ రోజు విశాఖపట్నం మన్యం ప్రాంతంలో 250 మంది ఆర్మ్డ్ క్యాడర్స్ ఉండేవారండి. మొత్తం ఒక 17 పోలీస్ స్టేషన్లో మనకన్నా కూడా వాళ్ళదే పై చేయకుండేది. అక్కడ మొదలైంది. అక్కడి నుంచి ఈ రోజు మన రాష్ట్రంలో తర్వాత ఈ సివేరి సోమాను వీళ్ళని చంపేశారు కదా, అప్పటికి నేను లేనండి. అప్పుడు ట్రాన్స్ఫర్ అప్పుడు జస్ట్
అది 2 years అయింది. 16లో నేను ట్రాన్స్ఫర్ అయ్యాను. 16లో ట్రాన్స్ఫర్ అయ్యాను, అది 18లో జరిగిందండి ఇది. సో అక్కడ ఆ రోజు పూర్తిగా కూడా పోలీస్ అనేది ఒక బ్యాక్ హ్యాండ్ లో ఉండేదండి, అప్పర్ హ్యాండ్ ఉండేది కాదు. అక్కడ మొదలెట్టి నేను అక్కడి నుంచి వచ్చే టయానికి పోలీస్కి ఒక అప్పర్ హ్యాండ్ తీసుకురాగలిగాం. అప్పర్ హ్యాండ్ వచ్చిన తర్వాత నేను ట్రాన్స్ఫర్ అయిన 3 నెలలకు ఒక మేజర్ ఎన్కౌంటర్ లో 40 మంది దాకా నక్సలైట్లని మన పోలీసులు ఎన్కౌంటర్ చేయడం జరిగింది. అక్కడి నుంచి తిరోగమనం స్టార్ట్ అయింది. కానీ మళ్ళీ ఈ సిల్వేర్ సోమ సర్వేశ్వరరావు ఇన్సిడెంట్ జరిగి మళ్ళీ కొంత స్తబ్దత వచ్చింది. క్రమేపీ మొత్తం ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నక్సలైట్ అనేది లేటెస్ట్ గా ఉదయ్, అరుణ, మారేడుమిల్లి దగ్గర రావడంతో మొత్తం తర్వాత లేటెస్ట్ ఎడమ ఇక్కడ షెల్టర్కి వస్తే ఇక్కడ హైదరాబాద్ కూడా అయిపోవటం, మన రాష్ట్రం ఒక రకంగా చెప్పాలంటే మన అటవీ ప్రాంతం అంతా కూడా నక్సల్ ఫ్రీగా అయిపోయింది. మీరు డాక్టర్ కదా, సివిల్స్ వైపు వెళ్ళాలని ఎందుకు అనుకున్నారు? ఇన్స్పిరేషన్ ఏమన్నా? ఇన్స్పిరేషన్ అంటే ఏం లేదండి. ఇప్పుడు చిన్నతనంలో సివిల్స్ వెళ్ళాలని ఒక కోరిక ఉండేది. సో కానీ అది అటు ఇటు తిరిగి అలా తిరిగి మొత్తానికి కొంతకాలం స్తబ్దతగా ఉండిపోయింది. మెడిసిన్ లో ఉండగా నాకు ఆ టైంలో అందరూ కూడా USMLE, ప్లాబ్ ఇలాంటి ఎగ్జామ్, IELTS లాంటి ఎగ్జామ్స్ రాసి జమైకా, లండన్, అమెరికా వెళ్తుంటే నాకు కొంచెం హైపర్ నేషనలిస్ట్ ఐడియాస్ ఉండటం వల్ల మన దేశంలోనే మనం ఉండాలి అనే ఒక ఉండటం వల్ల ఆ సమయంలో మేజర్ సివిల్స్ రాయాలి అంటే చింతనం నుంచి ఉన్న ఒక థాట్ ప్రాసెస్. రెండు ఏంటంటే ఆ రోజు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాంప్లెక్స్ రిజర్వేషన్ సిస్టమ్ ఉండేది. ఇన్ సర్వీస్ కోటా, ఈ కోటా, ఆ కోటా అని చెప్పి ఒక మెరిట్ స్టూడెంట్ ఒక మంచి బ్రాంచ్లో PG సీట్ రావాలంటే 3-4 సంవత్సరాలు పట్టేది MBBS అయిపోయి. ఆ కష్టం ఏదో సివిల్స్లో పడదాం అన్నట్టు ఓ ట్రైల్ వేసి ఫస్ట్ అటెంప్ట్లో ఇంటర్వ్యూకి వెళ్ళా, సెకండ్ అటెంప్ట్లో రెవెన్యూ సర్వీస్, థర్డ్ అటెంప్ట్ ఇది. ఓకే. సో మీరు జాతీయవాది అయితే? హార్డ్ కోర్ నేషనలిస్ట్. ఏంటి అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్? మీరు? మాది స్వగ్రామం, నాన్నగారిది వచ్చి కొవ్వూరు తాలూకా అండి, ఓల్డ్ కొవ్వూరు తాలూకా. మా ప్రాంతంలో ఫస్ట్ నాన్ బ్రాహ్మణ్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ అండి మాది. ఇది మా పెద్దనాన్న గారు 1958లో మెడ్రాస్ యూనివర్సిటీలో చార్టెడ్ అకౌంటెంట్ చేశారు. రెండో పెద్దనాన్న గారు 59లో గుంటూరు మెడికల్ కాలేజీలో జాయిన్ అయ్యారు. మూడో ఆయన 62 గుంటూరు మెడికల్ కాలేజ్. నాలుగో పెద్దనాన్న గారు ఇంజనీర్. నాన్నగారు బీకాం వరకు చదివారు కానీ ఇంట్లో ఉండిపోవాల్సి వచ్చింది. ఇంట్లో ఎవరో లేకపోయేసరికి ఇంట్లో ఉండిపోయారు. అమ్మగారు వాళ్ళది ల్యాండ్ లార్డ్స్ అండి, బాగా అంతా ఒకటే బంధుత్వమే. మాదంతా బంధువర్గం అంతా కూడా రాజమండ్రి అండ్ ఈ కొవ్వూరు తాలూకా, రాజమండ్రి, పోలవరం ఈ 3 తాలూకాల్లో ఉంటారు బంధువర్గం అంతా కూడా. ఎట్లా మీకు బీజేపీతో ఇదేంటి అంటే, మీ మ్యారేజ్ తర్వాత బీజేపీ నాయకుడి సోదరుడు కుమార్తెనే మీరు చేసుకున్నట్టున్నారు? ఆయన తెలుగుదేశం నాయకుడు అండి. ఆయన 2019లోనే బీజేపీలో జాయిన్ అయ్యారు, మోహన్ రావు గారు. అవును. యాక్చువల్లీ మా నాన్నగారు హార్డ్ కోర్, ఆయన చిన్నతనం నుంచి RSS తో అనుబంధం ఉండిందండి. ఆయన 90లో కరసవకి వెళ్ళటం, అద్వానీ గారు అయోధ్య 90లో కరసవకి వెళ్ళారు. ఇక్కడ నుంచి ఇటుకలేయో తీసుకుని వెళ్ళటం జరిగింది. తర్వాత అద్వానీ గారు రథయాత్ర, మురళీ మనోహర్ జోషి గారి ఏకతాయాత్ర అన్నింటిలో కూడా పాల్గొన్నారు. తర్వాత కొంచెం ఆయన ఆరోగ్యం సహకరించగా అంటే ఆయన మా మొత్తం బంధువర్గంలో ఆయన ఒక్కరే బీజేపీ, ఇంకెవరికే బీజేపీతో ఎటువంటి లేదు. కొంచెం భావజాలం అయితే ఉంది ఆయనకి. సో ఆ టైంలో నేను హై స్కూల్లో ఉన్నప్పుడు ఆ రామ మందిరం ఉద్యమం టైంలో ఆయన లిటరేచర్ అంతా చదివాను. సో కొంచెం అది. సినిమాలు చూస్తుంటారా? బాగా చూస్తా అండి. అంటే ఇప్పుడు ఎవరిని అభిమానిస్తారు? మీ అభిమానం అంటే టైం లేనండి. నేను పౌరాణికల్లో అయితే NTR గారు అండి. తర్వాత నా బాగా చిన్నతనంలో అంటే ఫస్ట్ స్టాండర్డ్ ఆ టైంలో కృష్ణ గారు మా ఫ్యాన్ అండి. తర్వాత ఆ టైంలో గూఢచారి ఆ టైప్ సినిమాలు వచ్చాయి, 116, 117. 90s లో చిరంజీవి గారు ఫ్యాన్ అండి. 2000s లో మహేష్ బాబు. 2010 తర్వాత పవన్ కళ్యాణ్, మహేష్ బాబు. తర్వాత ఇప్పుడు లేటెస్ట్ అంటే జూనియర్ NTR, మహేష్ బాబు. NTR డైలాగులు బాగా చెప్తారంట కదా, డైలాగ్ చెప్పండి. అది దానవీర సువర్ణ కారణంలో ఉంటది.
ఏమంటివి ఆచార్యవర్య, ఇది శాస్త్ర పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాదే, కాకూడదే. అంత ఏళ అశ్వత్ పితామహుడు కురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు గంగా గర్భమున జనించలేదా? ఇట్టి సుభిక్షాక ఆయన జననం ఎట్టిది? ఈ మట్టి కుండలో పుట్టితే కదయ్యా నీ జననం ఎట్టిది? నాతో చెప్పింతురేమయ్యా, మా కురువంశంలో ఒక మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవైశ్యకు ఊర్వశీ గర్భమున జనించలేదా? అతను చండాలంగనైన అరుంధతిచే మా తాత పరాశరుడు తాతను అన్నాడు, మా తాత వ్యాసుని కనలేదా? మా తాత వ్యాసుడు విధవరాళ్ళైన అంబికచే మా తండ్రి ధృతరాష్ట్రుడు, పినపితామహి అంబాలికచే మా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసిచే ధర్మ నిర్మాణ చతుష్టుడని కీర్తించబడి ఈ విదురదేవుని కనలేదా? క్షేత్ర బీజ ప్రాధాన్య అవసరంలో బట్టి మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము అను వ్యర్థ ప్రస్తావనేలన. అప్పుడే చూసారా ఈ సినిమా? అప్పుడు కాదండి, ఇవన్నీ డిగ్రీ టైంలో. అంటే మా నాన్నగారు కొంచెం ఇది ఆధ్యాత్మికం ఎక్కువ ఉండటం వల్ల ఏంటంటే ఆయన హరిశ్చంద్ర నాటకాలు క్యాసెట్లు ఇంట్లో ప్లే చేసేవాళ్ళు. పాత సినిమాలు సీడీలు అప్పుడు ఈ క్యాసెట్లు ఉండే కదా, ఎన్టీ రామారావు గారి ఈ పౌరాణిక పాత్ర సినిమాలు అవన్నీ ఉండే అనమాట. సో వేసవకాలం సెలవులకు వెళ్ళినప్పుడు అవన్నీ బాగా చూసేవాళ్ళు. ఓకే అండి, రైట్, థ్యాంక్ యూ. నమస్తే. Like, share and subscribe to Rajaniti channel.